హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు కుక్ విత్ హుమైరా. ఇవాళ మనం చూడబోయే రెసిపీ చాలా టేస్టీగా కమ్మగా ఉండే రసం రెసిపీ అండి. చాలా ఈజీగా అండ్ తొందరగా చేసేయచ్చు. దీనికోసం ముందుగా కొద్దిగా చింతపండు తీసుకొని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండుమిర్చి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని వాటిని మెత్తగా గుజ్జులా చేసుకోవాలండి. ఇందులోనే నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా వేసి గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తిరగవాత కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, 2-3 ఎండుమిర్చి, ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే మనం ముందుగా తీసి పెట్టుకున్న టమాటా, చింతపండు గుజ్జును వేసి ఇందులోనే సరిపడినంత వాటర్, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా చిటికెడు పసుపు వేసి ఒక పొంగు రానివ్వాలండి. అంతకంటే ఎక్కువగా మరగనివ్వకూడదు. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి దింపేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండే రసం రెడీ అయిపోయినట్టే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.